గుండెల మీద చేసుకుని హానెస్ట్గా కామెంట్ చేయండి. కళ్యాణ్ విన్నర్, తనూజ విన్నర్. రెండిట్లో ఎవరు విన్నర్ అని జనం అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు, ఆడియన్స్ అనుకుంటున్నారు తెలిపోవాలి. ఈ వీడియో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్ అందరూ చూస్తారు. కళ్యాణ్ పిఆర్ చూస్తారు, తనూజ వాళ్ళ సిస్టరు, నాన్నగారు, బ్రదరు, ఐ మీన్ ఎల్డర్ సిస్టర్, వాళ్ళ అమ్మగారు అందరూ చూస్తారు. పవన్ సాయి కూడా చూస్తాడు. సో ఖచ్చితంగా కళ్యాణ్ విన్నర్, తనుజ విన్నర్. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఆడియన్స్ నిజంగా ఏమనుకుంటారు, వాళ్ళ పల్స్ ఏంటి తెలుసుకోవడానికి చేస్తున్న బిగ్గెస్ట్ సర్వే అయితే. నేను కూడా నా ఒపీనియన్ చెప్తా, బట్ మీరు చెప్పేది ఇంపార్టెంట్ నేను చెప్పేదానికంటే. సో కళ్యాణ్ విన్నర్, తనుజ విన్నర్. కప్పు కొట్టేది ఎవరు, ట్రోఫీ గెలిచేది ఎవరు, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వబోతోంది ఎవరని ప్రజలు అనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఒక్క కామెంట్ దెబ్బతో మీరు జియో హాట్స్టార్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్లాట్ఫామ్. అందరికీ వాళ్ళే చూస్తున్నారంటే ఇంతకు మించి ప్లాట్ఫామ్ ఏమంటే జియో హాట్స్టార్లో అయితే ఎవరు కోట్లు పడ్డాయి కూడా తెలియదు. ఇక్కడైతే తెలుస్తుంది. విన్నర్ ఈజ్ కళ్యాణ్, విన్నర్ ఈజ్ తనుజ. రెండిట్లో కామెంట్ చేయండి. మెయిన్ మనం ఒక 5-6 ఆస్పెక్ట్స్ని తీసుకుందాం, లేదా 5 ఆస్పెక్ట్స్ని తీసుకుందాం. 5 ఆస్పెక్ట్స్లో ఎవరెవరు ఎట్లా ఉన్నారో చూద్దాం. ఫస్ట్ పిఆర్ ఆస్పెక్ట్ అనేది ఎనీ బిగ్ బాస్ సీజన్, ఎనీ బిగ్ బాస్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సెలబ్రిటీ అయినా కామనర్ అయినా సరే ఇంపార్టెంట్. అయితే కంపేర్ టు కామనర్స్ కంటే ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ పిఆర్ ఎక్కువ చేయించుకుంటారు. ఎందుకంటే మాలాంటి సామాన్యుల కంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ ఎవరు డబ్బులు పెడుతున్నారో, తెర వెనక ఎవరున్నారో, తన సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టాడో తెలియదు. కానీ కళ్యాణ్కి కూడా తనుజాతో పాటుగానే పీఆర్ అయితే డెఫినెట్లీ నడుస్తుంది. అందులో కాదనడానికి లేదు. కొన్ని ఫ్యాన్ పేజెస్ బిల్డ్ అయినాయి. ఇతను కూడా ఇదివరకు చాలా పెద్ద బిగ్ బాస్ అభిమానం అంట మనలాగా. సో ఇతను రన్ చేసిన ఫ్యాన్ పేజెస్ అన్నిటికీ పేర్లు మార్చుకుని కళ్యాణ్ ఫ్యాన్ పేజ్లుగా మార్చుకున్నారు. గతంలో ఇప్పుడు ఎవరో ఒక అభిజిత్ని సపోర్ట్ చేస్తారు అనుకోండి, ఎగ్జాంపుల్. ఇతను ఒకప్పుడు అతని పేజ్, ఓన్ పేజ్, అట్లా 4-5 ట్రోల్ పేజెస్ ఉన్నాయి. సో వాటన్నిటి పేర్లు మార్చుకుని ఇప్పుడు కళ్యాణ్ పేజ్గా మార్చుకున్నారు. సో అది కూడా అతనికి హెల్ప్ఫుల్ అయింది. సో అట్లాగా పిఆర్ విషయంలో ఇద్దరు కూడా హేమాహేమీలుగా నడుస్తున్నారు. ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఎస్పెషల్లీ ఈ ప్లేసెస్లో వాళ్ళకి సంబంధించిన వీడియోలు అవి వస్తున్నాయి. ఎవరైనా కానీ అన్యాయం జరిగింది అనుకోండి, కళ్యాణ్ కానీ తనుజకు కానీ, వాళ్ళ మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాడ్గా పెట్టి ఆ వీడియోలు పెట్టడం. ఎవరైనా ఒక హీరోయిక్ పెర్ఫార్మెన్స్ చేశారనుకోండి కళ్యాణ్ కానీ తనుజ కానీ, దాని మీద వీడియోలో రిలీజ్ చేయడం. ఇది పిఆర్ యొక్క పని. ఇవి చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇద్దరు వైపు సమానంగానే సాగుతున్నాయి. ఒకటి. రెండోది కనెక్షన్ పాయింట్. ఎవరికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏముంటుందంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. ఒక కర్ణాటక నుంచి వచ్చినటువంటి పిల్ల తన చెల్లి పెళ్ళి అని తెలిసినా కూడా బిగ్ బాస్కి రావటం, ఫ్యామిలీని బాగా మిస్ అవ్వటం, వాళ్ళ నాన్నగారిని మిస్ అవ్వడం, వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేకపోయినా రావడం, స్టేజ్ మీదకి ఆవిడ ఎవరో సీరియల్ యాక్టర్స్ వస్తే ఎమోషనల్ అయిపోవడం. దీన్ని కొంతమంది డ్రామాలో చూస్తారు, కొంతమంది బాగా కనెక్ట్ అవుతారు. అండ్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చిన్నప్పుడు పడిన ఇబ్బందులు, అతను ఒక సోల్జర్ అయ్యి ఉండి ఇక్కడ ఇంత బాగా పెర్ఫామ్ చేయడం. ఒక సోల్జర్, తన ఆర్మీ మన దేశం తరఫున పోరాడే సోల్జర్ అనేసరికి మనం కనెక్ట్ అయిన విధానం, ఇట్లా అతని విషయంలో కూడా కొంతమంది డ్రామా అనుకుంటారు. ఇట్లా రకరకాల అంశాలు, నెగిటివ్లు పాజిటివ్లు. అయితే ఇది కూడా ఒక కనెక్షన్ పాయింట్. దీంట్లో కూడా కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుంది జనాలకు. రెండు. మూడోది నామినేషన్స్లోకి రావడం. ఈ విషయంలో మాత్రం తనుజ ముందు ఉంటుంది. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి నామినేషన్స్లో ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్తో పాటు కొత్త ఫ్యాన్ బేస్ కూడా తనకి బిల్డ్ అవుతుంది. కళ్యాణ్ చాలా కొన్నిసార్లు రాలేదు, కొన్నిసార్లు వచ్చాడు. ఆఖరికి వచ్చేసరికి టికెట్ ఫినాలే వాళ్ళు రాలేదు, అంతకుముందు కెప్టెన్ వాళ్ళు రాలేదు. అది అతనికి నెగిటివ్ అవుతుంది. ఏ వీక్ అయితే తనుజాని దాటి ఒక 2 రోజులు టాప్లో ఉన్నాడో, ఇన్నాళ్ళు లేనిది, ఎవరి వల్ల కానిది సాధించాడో, అది ఆ వీక్ జరిగిన 2 రోజుల తర్వాత కెప్టెన్ అయిపోయాడు. ఆ వీక్ అంతా లేడు. ఆ తర్వాత టికెట్ ఫినాల్ వచ్చింది, ఈ వీక్ వెళ్ళాడు. ఇది చాలా బిగ్గెస్ట్ నెగిటివ్. ఇదివరకే మాట్లాడుకున్నాం. స్ప్లిట్ అయిపోతాయి ఓట్స్ అన్నీ కూడా. ధీమన్ పవన్కు ఇంకొకటిగా స్ప్లిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కాదు వీళ్ళు, కొత్తగా వచ్చిన అభిమానులు వాళ్ళందరూ. సో వాళ్ళు ఖచ్చితంగా డైవర్ట్ అయిపోతారు, స్ప్లిట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదొక బిగ్గెస్ట్ థింగ్. థర్డ్ది. మూడోది ఏంటంటే తెలుగు యూత్ వర్సెస్ అదర్ స్టేట్స్ కూడా. ఎందుకంటే తనూజ కర్ణాటక పిల్ల కాబట్టి, మన కర్ణాటక పిల్ల తెలుగు బిగ్ బాస్లో ఆడుతోంది, ఓట్లేయండి అనే పిఆర్ చేస్తున్నారు వాళ్ళు. కళ్యాణ్కి అవసరం లేదు కదా, అంటే అవకాశం లేదు కదా. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే అతను పిఆర్ చేసుకోగలడు. అండ్ సీరియల్ యాక్టర్స్గా అక్కడ కూడా ఫేమస్, కర్ణాటకలో కూడా. సో అది ఇక్కడ తనూజకి బిగ్గెస్ట్ యాసెట్గా మారే సిచ్యువేషన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ 4. ఐదవది మోస్ట్ ఇంపార్టెంట్, జెన్జీ వర్సెస్ మిలీనియల్స్. ఇప్పుడు కంప్లీట్గా జెన్జీ యువత మొత్తం కూడా, అంటే 96, 97 తర్వాత పుట్టిన వాళ్ళు జెన్జీ అంటాం. అంతకుముందు పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటాం. 85 తర్వాత నుంచి 96 వరకు పుట్టిన వాళ్ళని మనం మిలీనియల్స్ అంటాం. సో మిలీనియల్స్ యొక్క ఓటింగ్ అనేది అంతగా వాళ్ళు కెరీర్లో బిజీ అయిపోవటము, ఈ గోల్లో ఉంటారు కాబట్టి జియో హాట్స్టార్ ఓపెన్ చేసి ఒకరిని సపోర్ట్ చేయాలా అనే ఇది ఉండదు. బట్ కొంతమంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, ఆంటీలు, అంకుల్స్, మా మదర్ ఏజ్ వాళ్ళు సీరియల్స్ చూసే వాళ్ళకి మంచి సపోర్ట్ ఉంది తనుజాకి. బట్ జెన్సీ మాత్రం ఒక పెద్ద ఉద్యమంలా సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్. ఇది అతనికి బిగ్గెస్ట్ యాసెట్ అవబోతుంది. ఈ 5 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుంటే జెన్జీ మిలీనియల్స్ విషయంలో కళ్యాణ్ ముందున్నాడు. ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, వేరే స్టేట్ ఓట్లు కూడా పడడంలో తనుజా ముందుంది.
ఒకటి కళ్యాణ్కి, ఒకటి తనుజ వచ్చింది ఐదిట్లో ఆల్రెడీ, ఇంకా 3 ఉన్నాయి. ఈ మూడిట్లో నామినేషన్స్‌లోకి రాకపోవడం విషయంలో కళ్యాణ్ వెనకబడి ఉన్నాడు. సో, ఇక్కడ 2 తనుజకి వెళ్తున్నాయి. మూడిట్లో ఒకటి కళ్యాణ్‌కి జెన్‌జీ వచ్చింది. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కనెక్షన్ విషయంలో కళ్యాణ్‌కే వెళ్తాయి. ఎందుకంటే ఆల్రెడీ చెల్లి పెళ్ళని తెలిసి కూడా 9 సెంటిమెంట్ కాబట్టి వచ్చావు నువ్వు అంటారు ఒకటి. స్టేజ్ మీద ఇష్టంగా తను ఇది చేసింది కూడా చాలామంది ఫేక్ అన్నారు. సో, ఈ 4గిట్లో ఫస్ట్ కూడా చెప్తా, ఈ 4గిట్లో చూసుకుంటే జెన్‌జీ విషయంలో అండ్ ప్రియ ఫ్యామిలీ కనెక్షన్లో కళ్యాణ్ ముందుంటే, నామినేషన్స్ అండ్ ఓట్స్ వేరే స్టేట్స్ ఓట్స్ కూడా పట్టడంలో తనూజ ముందు. సో, ఈ 4గిట్లో 2-2గా ఉన్నారు. సో, ఒక్కటి మిగిలింది మనకు పీఆర్. ఈ పీఆర్‌లో ఇద్దరు సమానంగా ఉన్నారు. సో, 5ట్లో ఒకళ్ళు 2 ఉన్నారు. ఆఖరి దాంట్లో ఇద్దరు సమానంగా ఉన్నారు. సో, 3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇద్దరికి స్ట్రాంగ్గా చెప్పుకోవచ్చు. సో, డెఫినెట్లీ 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఆఖరి వరకు మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము కాబట్టి అడుగుతున్నాను నేను. ఆడియన్సే డిసైడ్ చేయండి ఎవరు విన్నరు, ఎందుకు విన్నర్ అని మీరు అనుకుంటారు అనేది మిస్ అవ్వకుండా కింద కామెంట్ చేయండి. కళ్యాణ్ ఈజ్ ద విన్నర్, తనూజ ఈజ్ ద విన్నర్, రెండిట్లో కామెంట్ చేయండి.